రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలియదు, గాలి ఏ త్రోవన వచ్చినో నీవెరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నువ్వెరుగువు. హల్లెలూయా. మరి ఇక్కడ గనక మనం చూస్తే నిజమే కదా, మరి గర్భమందు చూలాలి గర్భమందు బిడ్డ ఎదుగుతూ ఉంటుంది కదా. మరి ఎలా ఎదుగుతుంది అనేటువంటి విషయం ఎవ్వరికి కూడా తెలియదు. ఆ ఎముకలు ఎలా వస్తున్నాయి అనేటువంటి విషయం ఇప్పటికీ కూడా డాక్టర్స్కు అది ఒక మర్మం కిందే ఉంది. ఒక గర్భఫలంలో లేదా ఒక గర్భము ధరించుకున్నటువంటి స్త్రీ ఆ గర్భఫలంలో ఉన్నటువంటి బిడ్డ యొక్క ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి, ఆ బిడ్డకు అసలు ఆహారము ఎలా వెళ్ళగలుగుతుంది, ఎలా జీవించగలుగుతుందండి ఇప్పటికీ కూడా డాక్టర్స్ దాన్ని కనుగొనలేకపోతున్నారు. అంత గొప్ప కార్యాలు మన దేవుడు జరిగించేటువంటి దేవుడు. ఆయన యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి నీవు నేను పరిశీలన చేయాలి అనుకుంటే, అది నీవు నేను తెలుసుకోవాలంటే అది మనుషులుగా మనకి అసాధ్యమే. గాలి ఏ చోటు నుంచి ఏ చోటుకు వస్తుందో కూడా మనం చెప్పలేం కదా. గాలి వేస్తుంటుంది, మనకు చల్లగా ఉంటుంటుంది. వేడి గాలి వచ్చినప్పుడు వేడిగా ఉంటుంది, అది మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ ఈ చోటు నుంచి గాలి వస్తుందని కానీ, ఆ చోటు నుంచి గాలి వస్తుంది కానీ, లేదా ఈ త్రోవలో గాలి వస్తుంది కానీ మనకి మాత్రం కూడా తెలియదు కదా. అలాగే ఇవే మనకి తెలియకపోతే సమస్తము సృజించినటువంటి దేవుని యొక్క కార్యాలు మనకి ఎలా తెలుస్తాయి కదండి. ఆయన కార్యాలు మనము చేసేటువంటి కార్యాలు మాత్రం ఏమాత్రం కూడా కాదు. ఆయన సమస్తమును సృజించినటువంటి దేవుడు, సమస్తమునైన చక్కగా నడిపిస్తున్నటువంటి దేవుడు. ఆయన నూతనమైనటువంటి కార్యాలు ఎప్పుడు కూడా జరిగించేటువంటి దేవుడు. నీనా పక్షాన కూడా ఆయన ఎన్నో క్రియలు ఎన్నో కార్యాలు చేయడానికి సిద్ధపడినటువంటి దేవుడు ఆయన. ఆయన క్రియలను మనము తెలుసుకోవాలి అంటే అది చాలా కష్టమైనటువంటి పని. మనం ఎంతో పరిశోధన చేయాలి, ఆయనతో ఎంతో సహవాసం చేయాలి. ఆయన ఎదుట మన సమయాన్ని ఎంతగానో వెచ్చిస్తేనే కానీ మనము దేవుని యొక్క ఆలోచనలు అర్థం అనేది చేసుకోలేం. ఒకవేళ అంతగా మనము దేవుని యొద్ద గడిపినా సరే మేబీ మన జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలు తెలియకపోయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఆయన ఏ సమయంలో ఏది చేయాలో అది జరిగించేటువంటి దేవుడు. ఆయన గొప్ప దేవుడు. గొప్ప కార్యాలను గొప్ప క్రియలను ఆయన జరిగించేటువంటి దేవుడు. ఆయన ప్రణాళిక మన ప్రణాళిక వేరు. ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. మన తలంపులకు ఆయన తలంపులకు చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉన్నతమైనటువంటి తలంపులు కలిగినటువంటి వాడు, మనమేమో ఈ లోకానుసారమైనటువంటి తలంపులు కలిగినటువంటి వారు. కాబట్టి మనమైతే దేవుని పైన ఆధారపడాలి. ఆయనైతే గొప్ప క్రియలు చేయడానికి ఇష్టపడుతున్నాడు కదా. ఒక స్త్రీ గర్భంలో ఒక బిడ్డ పెరగడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ప్రతిరోజు కూడా మనకి గాలి రావడం, మనకి ఆక్సిజన్ ఇవ్వడం ఒక గొప్ప విషయం. దీనికంటే గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు ఇంకా చేయబోతూ ఉన్నాడు. ఆయన పైన మనం నమ్మకం ఉంచుకుంటే గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేసి ఆయన మహిమ పొంది మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా యేసయ్యా, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు అయా. నిజమే, నీ క్రియలు ఊహించుటకు అసాధ్యం, నీ కార్యాలు వర్ణించుటకు అసాధ్యము ప్రభా. అయా ఊహించలేనటువంటి మేలులు మా హృదయంలో జరిగించేటువంటి దేవుడు అయా తండ్రి. నా ప్రభా ఈ కాలంలో నా ప్రభా అయ్యా తండ్రి, ఇన్ని సంవత్సరాలకి కూడా మేధావి అని చెప్పుకునేటువంటి మనుష్యుడు అయా ఏ విధముగా నా ప్రభా అయా స్త్రీ యొక్క గర్భంలో పిండం ఎదుగుచున్నదనేది తెలుసుకోలేకపోతున్నాడు. నిజమే, అంత గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు నీవే ప్రభా. అయా మా బ్రతుకుల్లో కూడా గొప్ప కార్యాలను జరిగించి నీ మహిమగా మమ్మల్ని నా తండ్రి ఉంచుకొనమని, నీ బిడ్డలుగా మమ్మల్ని ఎదిగించమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.